గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాలేజ్ వయసు నుంచే లేకపోతే హై స్కూల్ వయసులో నుంచే ప్రేమ వ్యవహారం సాగిస్తూ ముందుకు వెళ్ళినటువంటి జంటలు చాలామంది సక్సెస్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని ప్రశాంతంగా ఉన్నటువంటి లైఫ్లు గడించేటువంటి ప్రేమికులు చాలామంది ఉన్నారు. కానీ 6 ఏళ్ల పాటు లవ్ చేసి నీతోనే జీవితం గడుపుతానని చెప్పి అవసరానికి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి మోసం చేసినటువంటి సమక్షంలోనే పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. అయితే పోలీసుల సమక్షంలోనే తాళి కట్టిన కొన్ని గంటల్లోనే తన తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టి పరారైనటువంటి ఘటన కర్నూలు జిల్లా గుడేకల్లో చోటు చేసుకుంది. అయితే ఈ 6 ఏళ్ల పాటు జరిగినటువంటి జర్నీ ఏంటి, సంవత్సరంన్నర నుంచి భర్త కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ భార్య ఆవేదన ఎలా ఉంటుందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు. చెప్పమ్మా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది? 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఇంటర్ నుంచి. November 24th, 2023లో మ్యారేజ్ అయ్యింది. పోలీసులు కేసు వేసింటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకున్నాము. శ్రీ నీలకంఠేశ్వర గుడిలో ఎమ్మిగనూరులో 1 year అవుతుంది, ఇంతవరకు రాలేదు. మా హస్బెండ్ ఎక్కడున్నాడో ఆచూకీ తెలీదు. ఎవరినన్నా అడిగితే ఎవరేం చెప్పట్లేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న. మాకేం సంబంధం లేదు, మా దగ్గరకు ఎందుకు వస్తున్నావు అని అంటున్నారు. మీరు చదివేటువంటి క్రమంలో మీ మధ్య ఏం జరిగిందమ్మా? ఇంటర్లో లవ్ చేస్తానని ఫాలో చేశారు. సరే అని ఒప్పుకున్నాను. ఒక 3 months తర్వాత నార్మల్గా మాట్లాడడం, డైలీ మాట్లాడుతూనే ఉన్నాడు 24 hours. నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, మా మమ్మీ లాగే నేను చూసుకుంటా అది దాన్ని మాయ మాటలు చెప్పి ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయినాడు. ఇంతవరకు అయింది, రాలేదు. అంటే ఇప్పుడు మీ పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది? పోలీసులు దగ్గరికి వెళ్ళాక వాళ్ళు పెళ్లి చేసుకుంటావా లేదా వదిలేస్తావా అంటే లేదులే పెళ్ళే చేసుకుంటానని చెప్పినారు. అందుకు పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంతవరకు అయింది, రాలేదు. సుమారు ఒక 1 year అవుతుంది రాక. అంటే పోలీస్ స్టేషన్లో పెళ్లి జరగాల్సిన పరిస్థితి, ఒకవేళ ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, మీ తల్లిదండ్రులకి చెప్తే పెళ్లి చేస్తారు కదా, అలా చెప్పారు ఏమైనా? పెద్దలు ఉన్నారు, పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ అయింది. వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ డాడీ వచ్చారు, మా పేరెంట్స్లో మా మమ్మీ డాడీ వచ్చినారు, ఇంకా పక్కన రిలేటివ్స్ ఉన్నారు. అంటే పెద్దల సమక్షంలో జరిగితే బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, అక్కడ ఉన్నటువంటి అటు అబ్బాయి సైడ్ బంధువులు ఇటు అమ్మాయి సైడ్ బంధువులు పెద్ద హంగామాతో జరుగుతుంది కదా, మరి పోలీస్ స్టేషన్లో ఎందుకు చేసుకున్నారు? లవ్ చేసి మోసం చేస్తాడని పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల పోలీసులు చెప్పిన ప్రకారం. ఏం చేశాడు అంటే మోసం అంటే నిన్ను పెళ్లి చేసుకొని అన్నాడా, లేకపోతే ఏం చేశాడు? పెళ్ళి చేసుకుంటా అని చెప్పాడు, కానీ పెళ్లి విషయం వచ్చేపాటికి నాకు నువ్వు వద్దు అది ఇదని నిందలేస్తున్నాడు సార్. ఏమని నిందలేసాడమ్మా? నాకు నువ్వు వద్దు, నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఏవో చేసినాడు సార్. లేనిపోనివన్నీ అన్నాడు సార్. మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? 2023 November 24లో సార్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కలిసి ఉన్నారా? లేదు సార్. పెళ్ళి చేసుకున్న వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు సార్. ఇంకా అస్సలు రాలేదు సార్, ఇంతవరకు అయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలియదు సార్ ఎక్కడికి వెళ్ళినాడు. ఫోన్ చేసి ఏమన్నా ప్రయత్నం చేసావా? చేసినాను సార్, చేస్తే బ్లాక్లో పెడుతున్నాడు సార్. పోనీ మీ అక్కడున్న అబ్బాయి వాళ్ళ అమ్మకు అంటే మీ అత్త వాళ్ళకి అడిగావా ఎక్కడ వెళ్ళాడు ఏమనేది ఎప్పుడన్నా చెప్పావా? మా అత్తకు అడిగితే నాకేం సంబంధం లేదు, నేను అస్సలు పెళ్ళికే రాలేదు, అలాంటప్పుడు నువ్వు నా దగ్గరకు ఎందుకు వస్తావు, నాకేం సంబంధం అని అంటుంది సార్ వాళ్ళ మమ్మీ. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న సమక్షంలో కదా తాళి కట్టి పెళ్లి చేసింది? అవును సార్. వాళ్ళ నాన్న ఉండి అసలు నా కొడుకు నాతోనే మాట్లాడట్లేదమ్మా, నాకు అస్సలు తెలియదమ్మా అసలు అని అంటున్నాడు సార్. మరి ఆ రోజు తాళి కట్టించి ఎలా కట్టించావని అడగలేదా? అడిగితే అప్పుడు ఏమనలేదు సార్, కానీ పెళ్ళైనాక వాళ్ళ ఇంట్లో 2 months ఉన్నాను సార్. 2 months ఉన్నాక వాళ్ళ అమ్మ రాలేదని, మా ఆయన వాళ్ళ అమ్మ రాలేదని మా మామ
నాకు లేనిపోనివన్నీ అన్నాడు సార్. ఇట్లా రెండో పెళ్లి చేసుకోమ్మా, నీకు ఇంకొక లైఫ్ ఉంది అది ఇది అని. అంతకుముందు నేను చూసుకుంటా అది ఇది అని చెప్పిన మామ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకో, నీకు ఇంకా లైఫ్ ఉంది కదా, నా కొడుకు పెద్ద శాడిస్టు, నా కొడుకు రాడు, నాతోనే మాట్లాడట్లేదు, ఇంకెట్లా ఒప్పియాలి అని అన్నాడు సార్ వాళ్ళ డాడీ. అందుకు ఇంక ఇంట్లో ఇట్లా వేధించడం వల్ల నేను మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి పుట్టింట్లోనే ఉంటున్నాను సార్. అంటే షాడిస్ట్ అని నీకు ముందే తెలుసా? అప్పుడు బాగానే ఉన్నాడు సార్, నాతో ఉన్నంత వరకు, లవ్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు సార్. తర్వాత పెళ్ళి అది ఇది అన్నాక వాళ్ళ మమ్మీ ఏమనిందో తెలియదు సార్, వాళ్ళ మమ్మీ వాళ్ళ తాత, దానివల్ల అలా అయిపోయినాడు సార్ మనిషి. అంతకుముందు అయితే బాగానే ఉన్నాడు సార్, నాకు నువ్వంటే ఇష్టము అది ఇది అని చెప్పినాడు సార్. అంటే ఎందుకోసమని వాళ్ళు ఏం నేర్పించారు అనుకుంటున్నారు? వాళ్ళ మమ్మీ నాకు తెలిసి నేను చనిపోతాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే అని అన్నిందేమో అనుకుంటున్నాను సార్, బెదిరించి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మాట్లాడేవా అబ్బాయితో? మాట్లాడేవా? ఆ అబ్బాయితో నేను మాట్లాడినా కూడా అదే అంటున్నాడు సార్, నువ్వు ఇప్పుడు మీ నాన్న మాట వింటున్నావు, నా మాట అస్సలు వినట్లేదు, నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు సార్. మీ నాన్న మాట నువ్వేమింటున్నావు అంటే ఇంతకుముందు నేను మా మమ్మీ మా నాన్న మాట వినక ఇట్లా చేసుకున్నానేమో కదా, మా మమ్మీ మా నాన్న చెప్పేదే మంచి, మా కోసమే కదా చెప్పేది అన్నట్టుగా మా నాన్న చెప్పినట్టు వింటున్నాను సార్. ఏం చెప్పాడు మీ నాన్న? ఏం చెప్పాడు? చదువుకో అమ్మ, నేను చూసుకుంటాను, ఇప్పుడేం కాలేదు, నేను పిలిపిస్తాలే అబ్బాయిని, ఆ అబ్బాయి ఇంటికి వస్తే చాలు అని అనుకుంటున్నారు సార్ ఇంట్లో అందరూ. నీకు పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే అక్కడ నుంచి పరారైపోయిన వాడు జీవితంలో కలిసి ఉంటాడని నమ్మకం ఉందా? ఇప్పుడైతే ఆ నమ్మకం రావట్లేదు సార్ అసలు. 2 వీక్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను సార్, మా ఆయన రాలేదు 1 year అవుతుంది అని. పిలిపియండి అంటే 2 వీక్స్ తర్వాత పిలిపించారు సార్. అడిగితే నాకు ఆ అమ్మాయి వద్దన్నాడు సార్. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఒకప్పుడులా లేదు, ఒకప్పుడులా మాట్లాడట్లేదు, ఇప్పుడు నాకు నచ్చలేదు, అందులో పేపర్కి వేసినారు, నాకేం మర్యాద ఉంది అని అన్నాడు సార్. అంతే సార్, ఇంకేం రీజన్ కూడా చెప్పట్లేదు సార్ ఆ అబ్బాయి. ఎప్పుడైనా మీ భర్తతో మాట్లాడావా? పెళ్ళైనాక అయితే మాట్లాడలేదు సార్, మాట్లాడినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు సార్, తాళి తీసే, నాకు నువ్వు వద్దు, ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు తాళి లేకపోతే కావాలంటే నేను ఇంతకుముందు నిన్ను ఎలా చూసుకున్నానో అలానే చూసుకుంటా అంటుంటాడు సార్. తాళి కట్టింది తనే, తాళి ఎందుకు తీసేయమంటున్నాడు? మీరే బలవంతంగా చేసి కట్టించారు వద్దంటే కూడా అని అన్నాడు సార్ అడిగితే. అంటే పెళ్ళి అంటే తాళి కడితేనే భార్య, అలాంటిది ఆ తాళి బంధాన్ని తీసేయమని ఎలా చెప్తాడు? ఏమో సార్, అది నాకైతే నాకు ఇష్టం లేదు, నువ్వు ఫస్ట్ తీసే తాళి అని అంటాడు సార్ కాల్ చేసిన ప్రతిసారి. ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినాడు సార్. ఇలా ఏం మోసం చేశాడు? నాకు నువ్వంటే ఇష్టం అది ఇది అని వాడుకున్నాడు సార్. ఒక 5 years నుంచి వాడుకుంటున్నాడు సార్. నాకు నువ్వు మా మమ్మీ ఎంతనో నువ్వు అంతే అది అని మాయ మాటలు చెప్పి మోసం చేసినాడు సార్. ఇలాంటివన్నీ ఏం చేయాలమ్మా? నాలాగా ఎవరికి జరగకుండా శిక్షించాలి కఠినంగా వాడిని. ఇంకొక అమ్మాయిని లవ్ చేయాలన్నా భయపడాలి. ఇలాంటి ఊరికే వదలకూడదు. ఇలాంటి మోసగాన్ని ఎలా నమ్మేమో? ఏదో మాటలు చెప్పి నమ్మించాడు. సార్ మీరు చెప్పండి, ఒక కూతురు ఈరోజు ప్రేమ పేరుతో మోసం చేశాడు, సంవత్సర కాలంగా వదిలిపెట్టి పారిపోయినటువంటి ఘటన ఉంది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం లేదు సార్, మా పాప పిల్లోడు ఇద్దరు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ సార్. ఒకే ఊరే కాలేజీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనే పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నాను అని చెప్పి వాళ్ళ తాత ఇంటికి పిలుచుకోవడము, తర్వాత షాపులకు పిలుచుకోవడము, అట్లా టీ కాఫీ తాగడము అది చేస్తున్నారు సార్. అట్లా బాగా ప్రేమించుకొని శారీరకంగా వాడుకున్నాడు సార్. ఒకరోజు అనంతపురం జనతా లాడ్జీ కూడా పిలుచుకున్నాడు సార్. ఒకరోజు అంతా ఇంటికి రాలేకుంటే నేను డ్యూటీ నుంచి వచ్చినా సార్. ఏం రాలేదని చెప్తే ఇట్లా జరిగిందని ఏడుచుకుని చెప్పింది సార్. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించినారు. ఏమై ఇట్లా చేసినావు, మరి పెళ్లి చేసుకుంటావా, తాళి కడతా, మరి లేకుంటే సబ్జీలు పంపిస్తున్నా అని ఎస్ఐ గారు బాగా వార్నింగ్ ఇస్తే పిల్లోడు నేను తాళి కడతాను సార్ అని చెప్పి తాళి కట్టినాడు. తాళి కట్టి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో విడిచి అదే రోజు రాత్రే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని, ఉదయం ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళినాడు.
15 నెలలు అయింది సార్, ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ గారిని సంప్రదిస్తే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేనేమో అప్పుడు ప్రేమించుంటే ఇప్పుడు నాకు ప్రేమ లేదు, నాకు వద్దు, నేను కేసు కడితే సబ్జెక్టులు కూడా పొనికి రెడీ ఉన్నాను అని అంటాడు సార్. అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు? అబ్బాయి తండ్రికి అయితే ఇష్టమే సార్, తల్లికి వాళ్ళ తాతకి వాళ్ళ మేనమామలకి ఇష్టం లేదు సార్, ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు సార్ వాళ్ళకి. ఎందుకని ఎట్లా? ఏమో తెలియదు సార్, అది ఎందుకన్నా అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఎంతసేపు ఉన్నా నీకు డబ్బులు ఇస్తాము, విడాకులు ఇవ్వండి అని అంటున్నారు, కానీ సంసారం చేసుకుంటామని మాత్రం అన్నారు సార్. వాళ్ళ ఆయనేమో మంచి వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కదా, అంత చుట్టాలు అవుతాము అని అంటాడు. ఆయన వాళ్ళు వినటం లేదు సార్. ఆయన అట్లా అనిన దానికోసమే వాళ్ళ భార్య కూడా ఆయనతో మాట్లాడుకోకుండా కొట్లాడినారు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సార్, వాళ్ళ అమ్మ కూడా. అంటే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది కదా, పెద్దల సమక్షంలో మీరంతా కలిసి పెళ్లి చేశారు కదా, ఎందుకు మళ్ళీ ఏమైనా కూర్చొని మాట్లాడుకోలేదా ఎక్కడ పోయాడు ఏంటని? కూర్చుని మాట్లాడుకున్నాం సార్. వాళ్ళ తాత ఉండి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోలేదని, ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ గ్రాండ్గా ఫంక్షన్ చేస్తానని చెప్పినారు సార్. సరే అన్నాను. పోయిన సంవత్సరం జూన్కి ఎగ్జామ్ అయిపోయినాయి సార్, ఫైనల్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ అడిగితే ఇంకొక 6 నెలల టైం కోచింగ్ పోయినాడు, సాఫ్ట్వేర్ జాబ్కి వస్తుంది, ఎట్లా సాకాలా, ఎట్లా ఇబ్బంది అవుతా అని చెప్పి మళ్ళీ మన లక్ష్మీనారాయణ రెడ్డి సార్, లాయర్ సార్ ద్వారా మనకి చెప్పించినారు సార్. ఇంకా మళ్ళీ 6 నెలలు అయిపోయింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ అడిగితే లేదు, మా పెద్ద మనవడు ఉన్నాడు, వానికి ఇంకా పిల్ల దొరకలేదు, వానికి జాబ్ రాలేదు, అంతవరకు వెయిట్ చేయాలని అన్నారు. ఇంకా ఇదేం బాగాలేదని మళ్ళీ ఎస్ఐ సార్ అని ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లోని పిల్లంపించినాడు. పిల్లంపిస్తే ఆ పిల్లోడు నాకు ఇష్టం లేదు, నాకు ఏమో అప్పుడు ప్రేమించినాను, నాకు ఇప్పుడైతే ఇష్టం లేదు, మీరు ఎక్కడ జైలు పంపించినా జైలుకి పోతాను కానీ నా పాపను మాత్రం వల్ల అంటున్నాడు. 1.5 కాలంగా ఇప్పుడు పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడు ఈ మధ్య కాలంలో తను ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఎప్పుడు చూసినా ఫోన్ బ్లాక్ లిస్టే ఉంటారు సార్. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఒకటి రెండు రోజులు మాట్లాడుతుండే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు, మళ్ళీ బంద్ చేస్తారు సార్. అందరు నంబర్ బ్లాక్ లిస్ట్ పెడతారు సార్. ఏమనంటే నువ్వు తాళి తీసేయి, తాళి తీస్తే నేను వస్తాను, మరి అనంతపురంకి వస్తాను, ఉంటాను, కలిసిమెలిసి ఉంటాను, తాళి ఉంటే వద్దు, నాకు ఫ్రెండ్స్ లెక్కలో ఉందామా అంటారు సార్. అది ఏమో అర్థమే కావడం లేదు సార్. మా పాప మన అనంతపురంలో విజయనగర్ లా కాలేజీలో ఫైనల్ ఇయర్ LLB చేస్తుంది సార్. కాబట్టి మా పాప మాయ మాటలు నమ్మి బాగా మోసపోయింది సార్. వాడు శారీరకంగా నా 6 సంవత్సరాల నుంచి వాడుకున్నాడు సార్. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు సార్. వాడు ఎంతసేపు ఉన్నా వాడుకుని వదిలేసే రకమే కానీ సార్, ఇట్లా సంసారం చేసే పక్షం కాదు సార్. ఎస్ఐ సార్ కూడా చెప్పారు, వాడు ఒక పెద్ద సైకో, వాడు అంతా ఇట్లా ఉంది, ఇంకా మనం ఏం చేయలేము, తాళి కట్టలేకుంటే పోక్సో చట్టం కింద మనం ఏమైనా చేయొచ్చు, కానీ తాళి కట్టినాడు కాబట్టి ఇంకా ఏమంటే కేసు కట్టండి 498 కింద అని చెప్తున్నారు సార్. మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కోట్లకి ఆస్తిపరులు, అందుకోసం ఆ కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మీ అమ్మాయి వాడిని ప్రేమించినట్లు నటిస్తుంది అనేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? లేదు సార్, మాకు వాళ్ళకి ఉంటే వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. మనకేం, మాకి ఇద్దరు కలిసిమెలిసి సంసారం చేసేది ముఖ్యం సార్. అంతేగాని మాకు వాళ్ళ ఆస్తితో మనకేం సంసారం, మాకేం వాళ్ళ ఆస్తి మనకి రాదు కదా సార్. వాళ్ళకి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. కేసు పెట్టి మీరు డబ్బు కోసమే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేస్తున్నారని అంటే అట్లా ఏం సార్, కేసు డబ్బు కోసం అయితే కాదు సార్. డబ్బు వద్దు సార్, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి సార్. ఒక కూతురు ఎంతో జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు, మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటాను. అయితే ఈ జీవితం ఇలా అర్ధాంతరంగా మధ్యన ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఆడపిల్లల పట్ల? ఏమో సార్, మేము చదివి బాగా మంచి పెద్ద చదివాలని మేము అనంతపురం కాలేజీలో లా కాలేజీలో జాయిన్ చేయించాం. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఫోన్ల ద్వారా మాట్లాడి కాంటాక్ట్ అయ్యి ఇట్లా లేనిపోని మాటలు చెప్పి వాళ్ళకు ప్రేమను పుట్టిస్తారు. తన పని తను శారీరకంగా వాడుకున్న తర్వాత ఇప్పుడు వదిలేసి వెళ్తున్నారు సార్. ఇట్లా అయిపోయింది సార్ సమాజం. తల్లిదండ్రులు ఏమో ఉదయం పోయి సాయంత్రం వస్తారు సార్, డ్యూటీలు కన్నా వెళ్ళి ఎక్కడ గమనించలేము కదా సార్. నమ్మకం మీదే వదులుతాం సార్. ఇట్లా మగ పిల్లలు ఇట్లా మోసం చేస్తారు సార్ ఆడపిల్లలకి. ఇప్పుడు మీ కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాడు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, మధ్యలో అర్ధరాంతరంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కఠినంగా శిక్షించాలి. తప్పితే అట్లా వాళ్ళకి ఉరి శిక్ష కూడా వేయాలి సార్. అట్లా వాళ్ళకి ఇలాంటి జరగకుండా అట్లా చేస్తే ఇంకొకరు కూడా కనువిప్పు జరుగుతుంది సార్, వేరే వాళ్ళకి కూడా. దయచేసి ఈ మీడియాముఖంగా తెలియజేసుకుంటాను, మా పాపకు న్యాయం చేయాల్సింది కోరుచున్నాం సార్. మొత్తంగా చూసుకుంటే ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ప్రేమ పేరుతో వంచి శారీరకంగా వాడుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో తాళి కట్టి పరారైనటువంటి ఘటన చాలా విషాదాన్ని చూపుతుంది. 1.5 సంవత్సరంగా తన భర్త వస్తాడు, తనతో కలిసి ఉంటాడనేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యువతికి మాత్రం నిరాశ మిగులుతుంది. వచ్చిన తర్వాత కూడా నిన్ను చేసుకునేటువంటి ప్రసక్తి లేదు, నీ యొక్క ఆలోచనల విధానాలు మారాయి, నిన్ను ఏలుకునేటువంటి పరిస్థితి లేదు, నీకు విడాకులైనా ఇస్తాను, జైలు పాలైనా జైలుకైనా వెళ్తాను, కానీ నిన్ను
భార్యగా అంగీకరించేది ప్రసక్తి లేదని ఒక సైకోలాగా మారి ఈరోజు వ్యవహరిస్తున్నాడని ఆ యువతి తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఎమిగడూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.